బులెటిన్లో బ్రేకింగ్ చూసినాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది సిబిఐ. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఆదేశించింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణను గైర్హాజరయ్యారు అవినాష్ రెడ్డి. బులెటిన్లో బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆ నోటీసులు ఆదేశించింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు గైర్హాజరయ్యారు అవినాష్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ఈ కేసు ఎటు తిరుగుతుంది, ఎటు మలుపు తిరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు సిబిఐ నోటీసులు విచారణ కోసం సిబిఐ నోటీసులు అందుకున్నటువంటి అవినాష్ రెడ్డి తాను వస్తున్నా అని వెళ్తూనే రాకుండా పోతున్నారు. కాబట్టి ఆయన అంటే ఏదో చివరి క్షణంలో ఆయన తప్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్న సిబిఐ అవినాష్ రెడ్డి వ్యవహారాన్ని అంటే కావాలని అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకుంటున్నారు అన్న ఒక అభిప్రాయానికి వచ్చింది. నిన్న విచారణకు రావాల్సిన అవసరం ఉంది. ఆయన పెట్టిన దరఖాస్తును కానీ ఆయన పంపించిన ఆయన లాయర్ ద్వారా సిబిఐకి ఏదైతే పంపించారో దాని విషయంలో పూర్తి స్థాయిలో ఆరా తీసిన సిబిఐ మరోసారి అంటే ఈ నెల 22వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు. మొదటి దఫా విచారణకు వస్తున్నట్టుగానే చెప్పినటువంటి అవినాష్ రెడ్డి చివరి క్షణంలో తనకు ఆరోగ్యం బాగాలేదని మరోసారి వస్తానని తనకు ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయని చెప్పారు. అయితే నిన్న కూడా వస్తున్నట్టుగా చెప్పారు. ఇంట్లో నుంచి బయలుదేరి సిబిఐకి వెళ్తున్నట్టుగా నమ్మించినటువంటి అవినాష్ రెడ్డి చివరి క్షణంలో తన తల్లి అనారోగ్యానికి గురైందని చెప్పేసి మార్గం మధ్యం నుంచే ఆయన పులివెందులకు బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా కొంత మీడియా పర్సన్ మీద ఆయన అనుచరులు దాడి చేయడం అదంతా జరిగినప్పటికీ సిబిఐ అంటే అవినాష్ రెడ్డి కావాలని సిబిఐ విచారణను జాప్యం చేసేందుకు కొంత ఆయన తనకున్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కులను వినియోగించుకొని సిబిఐని తప్పుదారి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి సిబిఐ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన నోటీసుల సిబిఐ ఈ దఫా ఎట్టిపట్లో ఆయన విచారణకు హాజరు కావాల్సిందని ఆ నోటీసులో స్పష్టం చేశారు. అయితే 22వ తేదీన విచారణకు హాజరవుతారా, మరి ఏ రకమైనటువంటి ఆయన ఆటంకాలు సృష్టిస్తారు, హాజరవుతే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుందా లేదా అనే విషయంలో కొంత సందిగ్ధత ఉంది. మొత్తంగా చూస్తుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రధారి సూత్రధారి అని సిబిఐ విచారణలో కొన్ని ఆధారాలతోటి సిబిఐ తన విచారణలో ఒక నిర్ధారణకు వచ్చినా తెలుస్తా ఉంది. దీని విషయంలో ఇప్పటికే తనను అరెస్ట్ చేయొద్దంటూ అవినాష్ రెడ్డి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా ఆయనకు కొంత చుక్కెదురైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవినాష్ రెడ్డికి ఏర్పడింది. అయితే సిబిఐ విచారణ నుంచి ఆయన తప్పించుకున్నట్టు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు సిబిఐ కూడా సహనంతోనే వ్యవహరిస్తూ నోటీసులు జారీ చేస్తా ఉన్నది. తాజా నోటీసుల నేపథ్యంలో 22వ తేదీన ఏం జరగబోతుంది, సిబిఐకి హాజరవుతే అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేస్తుందా లేక విచారించి వదిలేస్తుందా అనే విషయాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కృష్ణమూర్తి ఇంకో విషయాన్ని గమనించవచ్చు. అప్రూవల్గా మారిన దస్తగిరి మాత్రం అవినాష్ రెడ్డి పాత్ర ఉందంటూ నిక్కచ్చిగా చెప్తున్నారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి మాత్రం నా పాత్ర ఏం లేదు, నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇంకో పక్క చూస్తే ప్రతిపక్షాలు కూడా గట్టిగా వాదిస్తున్న అవినాష్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంది అంటారు. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని తప్పుదో పట్టించేందుకే ఈ రకంగా మమ్మల్ని చేస్తున్నారంటారు. దీన్ని ఓవరాల్గా ఏ విధంగా చూడవచ్చు? అంటే రాజకీయ పరమైన అంశాలను ఎప్పుడు కూడా సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా తీసుకోవు. రాజకీయ పరమైన అంశాలను రాజకీయంగానే చూసుకోమని చెప్తుంది. రాజకీయ అంశాల మీద ఎప్పుడు కూడా సిబిఐ ప్రశ్నించదు, సిబిఐ విచారణ కూడా జరపబోదు. ఏదైతే దర్యాప్తులో సిబిఐకి ఆధారాలు లభిస్తాయో ఆ ఆధారాలను బేస్ చేసుకొని మాత్రమే విచారణ పిలిపిస్తారు. అవినాష్ రెడ్డి
ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఆ హస్తం ఉంది, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పేసి ఆ వివేక కూతురు ఆ సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టు కానీ తెలిపిన అంశాలలో స్పష్టంగా తేలింది. వివేక కూతురు సునీత ఏదైతే సునీతారెడ్డి చేశారో దానికి కోర్టులు కూడా ఏకీభవించాయి. ఏకీభవించిన ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని విచారించాలని చెప్పింది. సిబిఐకి నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి తుది నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నివేదికను అంటే తుది నివేదికను సమర్పించేందుకు సిబిఐ శరవేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ సిబిఐకి ఎప్పుడప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్నట్టు అవినాష్ రెడ్డి తనకున్నటువంటి న్యాయపరమైన హక్కులను వినియోగించుకొని కొంత జాప్యానికి కారణం అవుతా ఉన్నారు. అయితే ఈ జాప్యం నేపథ్యంలో కొంత రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే వీటన్నిటిని సిబిఐ అంటే గతంలో జగన్ కేసులో కూడా సిబిఐ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏది వాస్తవం ఏ వాస్తవం అనేది ఏది అవాస్తవం అనేది కాకుండా ఖచ్చితంగా సిబిఐ కూడా తనకున్నటువంటి పరిధిలోనే వ్యవహరిస్తుంది, తనకున్న పరిధిలోనే విచారణ జరుపుతుంది. రాజకీయపరమైన అంశాలను కానీ రాజకీయపైన విమర్శలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా సిబిఐ వ్యవహరిస్తుంది. వారు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.